ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈరోజు ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పి నన్ను పిలవడం జరిగింది. నేను ఈరోజు పొద్దునే ఎస్పీ గారికి మార్నింగే 10:50కి కాల్ చేసి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇదిగోండి క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో. సార్ ఇట్లా 4 o'clockకి నన్ను రమ్మంటారని అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను, నేను మాట్లాడడానికి రెడీ సార్ అంటే, అవసరం లేదండి, ఏదైనా అవసరం ఉంటే నేను చెప్తా అన్నారు కాబట్టి నేను రాలేదు అక్కడికి. చట్టాన్ని గౌరవిస్తూ ఎస్పీ గారికి మర్యాద ఇస్తూ ఆయన మాట మీద నేను రాలేదు. అంతే తప్పితే నీ తాటాక్స్ అప్పులకో నీ ఊరితో ఉప్పులకో భయపడి ఎవడు రాకుండా ఉండడు. నీ వల్ల ఏమీ కాదని అందరికీ తెలుసు. రెండో విషయం, నువ్వు ముఖ్యంగా ఏదో ఆ అగ్రిమెంట్ ఫేకు, అది ఫేకు, ఇది ఫేకు, నేనేదో సారథిని సపోర్ట్ చేస్తున్నా, నేనేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్నాం. నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. నేను అహోబిలంలో జరిగే అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా. అహోబిలంలో అన్యాయం జరుగుతుందా లేదా, అక్రమాలు జరుగుతున్నాయా లేదా, దోపిడీ జరుగుతుందా లేదా అన్నదే నేను ప్రశ్నిస్తున్నా తప్పితే నేను వేరేది ప్రశ్నించడం లేదు. ఈరోజు మీరు ఏ రైట్తో వెళ్ళి అక్కడ ఆపారు, దేనికి ఆపారు? ఆ అగ్రిమెంట్ ఒరిజినల్ కాదు, దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? పీఠాధిపతి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నీకు సస్పెన్షన్కి రిజిగ్నేషన్కి కూడా తేడా తెలీదు. అక్కడ తీపిచ్చి చూడు, కాగితం తీసుకురా, సస్పెండ్ చేసింటే సస్పెండ్ చేసినారని, రిజైన్ చేసింటే రిజైన్ చేసినారని కాగితం తీసుకురా. ఊరికే సస్పెండ్ చేసినారని గాలి మాటలు మాట్లాడటం ఇవన్నీ ఎందుకు ఊరికే? ఈరోజు రెండు విషయాలు, అక్కడ అవినీతి జరుగుతుందా లేదా అనే దాని మీదనే చర్చ. రెండో విషయం, ఈరోజు 2 రికార్డింగ్లు బయటకు వచ్చాయి. ఒకటి సరుకుల విషయంలో, ఒకటి హ్యూమన్ ఎయిర్ విషయంలో. ఇద్దరు కూడా మీ పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే మనుషులం అని చెప్పి బెదిరించే రికార్డింగ్లు రాష్ట్రం అంతా అయింది. ఒకవేళ నీకు సంబంధం లేదనుకో, ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అది చెప్పడం ఎందుకు? సింపుల్గా సార్ ఈ 2 రికార్డింగ్లు ఇవి నాకు సంబంధం లేదు సార్, దీంట్లో ఎవరినో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్, కేసులు కట్టండి సార్, లోపలేయండి సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళని కేసులు కట్టి లోపలేపి ఇచ్చిండొచ్చు కదా. ఎందుకు చేయడం లే పని? నువ్వు దాని వెనక లేకపోతే ఎందుకు చేయడం లే పని? నువ్వు ఈరోజు కేవలం అక్రమాలు అన్యాయాలకి తిరుక్కున్నావు, ఇట్లాంటి పనులన్నీ చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పేది, ఎవరు నీ టాటాక్స్ అప్పులకు భయపడరు. నేను కూడా ఎస్పీ గారిని కలుస్తాను, కలిసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. నాకు సారథిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన తప్పు చేసింటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏం పోలీసు వాళ్ళు లేరా? నువ్వు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, ఇంకోటి ఉంది అంటున్నావు కదా, అవన్నీ సబ్మిట్ చేసింటే ఎస్పీ ఈ పాటికి అరెస్ట్ చేసి లోపల వేసేవాడు కదా, వాళ్ళ కన్సల్ట్ స్టేషన్కి అప్పచెప్పేవాడు కదా. అవన్నీ లేకుండా ఊరికే ఈరోజు నువ్వేదో నీ మీదికి వచ్చింది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా, బుల్డోజ్ చేసుకుంటా, ఏదో రాలేదు, నేను చెప్పాను నేను అహోబిలం రావడానికి సిద్ధమయ్యాను, నువ్వు నా ఇంటికి వచ్చినా ఏం జరిగేది ఏం లేదు, కూర్చోబెట్టి మాట్లాడతాను, ఏమున్నాయో చెప్తాను, జరుగుతుంది. అదే అహోబిలానికి కూడా రావడానికి రెడీ అయ్యాను. అందరూ చూశారు, రాష్ట్రం అంతా విట్నెస్ చేసింది పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆపారు అనేది. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారికి చెప్పారు కాబట్టి నేను రాలేదు, అంతే తప్పితే వేరే ఇది కాదు. నా వ్యక్తిగత కారణం వల్ల నేను ఈరోజు బయటికి రావడం జరిగింది కాబట్టి మీడియా సమావేశం పెట్టలేక ఇక్కడ నుంచి ఇది చేస్తున్నాను తప్పితే ఇంకొకటి కూడా కాదు. ఇంకొక విషయం క్లియర్గా చెప్తున్నా, అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నంత కాలం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది కాదు, ఈరోజు ఆళ్ళగడ్డలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, చికెన్ దోపిడీ, ప్రతి ఒక్క దోపిడీలో ఎవరున్నారో రేపటి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క వీడియో బయటికి వదిలిపెడతాం. మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరో కూడా మీరు కూడా సమాధానం చెప్పాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈరోజు మీరు సిఐడి ఎంక్వైరీ అన్నారు కదా, ఐఎమ్ రెడీ, నేను రేపే లెటర్ రాస్తా. అహోబిలం దీంట్లో ఏమైతే అవకతవకలు జరిగాయో దీని అన్నిటి మీద నేను లెటర్ రాస్తా. సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారిని అడ్రస్ చేస్తూ నువ్వు లెటర్ రాయమన్నావు కదా, రాస్తా. నువ్వు కూడా రాయి, ఎంక్వైరీ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఎంక్వైరీని హోల్డ్ చెప్పి మొత్తం బయటికి రావాలి, ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అబ్సల్యూట్ గా బయటికి రావాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అహోబిలం ఒక అభివృద్ధి కోసము, ఆళ్ళగడ్డ ప్రాంతం ఒక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతాను తప్పితే నీలాగా ఇలాంటి పనులు మేము చేయము అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అదే ఒక సామెత ఉంది, ఏమనంటే అట్లా పూర్తిగా చదువు లేనటువంటి కన్నా చెప్పొచ్చంటే, ఇట్లా 10వ క్లాస్ చదువుకున్నోడి కన్నా చెప్పొచ్చంట, 7వ క్లాస్ చదువుకున్నోడికి ఎవడేం చెప్పలేడంట. అటుంది నీ పరిస్థితి. ఇప్పుడు అది తప్పు అయితే మఠం వాళ్ళు కంప్లైంట్ చేయమంటున్నాం, మేము పూర్తిగా కూడా దానికి నిలబడుతున్నాం అని చెప్తున్నా. అన్యాయం జరుగుతుంది, దానికి చర్యలు తీసుకోండి అంటున్నా. ఈ రోజు 3,000 రూపాయలకి గత సంవత్సరము ఇదే ఎంట్రికలు 300 కిలోల ఎంట్రికలు అమ్మినప్పుడు దేవాలయానికి ఇంత నష్టం వచ్చింది. ఎందుకు అమ్మారని అడుగుతున్నా నేను. దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు మీరు?
ఈరోజు 10,000 రూపాయలకి అమ్మితేనే మీరు గగ్గోలు పెడుతున్నారే, 3,000 రూపాయలకి అమ్మిన రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ అన్యాయం జరుగుతుందనే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఇదంతా టెంపుల్కు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నేను రేపు లెటర్ రాస్తున్నా, సిఐడికి ఎంక్వైరీ చేయమని సీఎం గారికి పంపిస్తాను. కాపీ కూడా నేను మీకు కాపీ కూడా ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాను. ఎంక్వైరీ జరిగేటట్టు చూసే బాధ్యత నీది.